హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయడం, మీ ఒక లైక్ మాకు ఒక బూస్టర్ లాగా పనికొస్తుంది అనమాట. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. మీకు ఒకటి చూపెట్టబోతున్నాను. ఇప్పుడు ఏంటంటే పార్సల్ వచ్చింది మాకు. ఆ పార్సల్ ఏంటంటే ఓపెన్ చేసి చూపెడతా. ఆల్రెడీ నేను బోల్ తోముతుంటే ఓపెన్ చేసి వీళ్ళు అస్సలు ఇంటలేరు. వీళ్ళు ఒక చైన్ వేస్తే అప్పుడు తెలుస్తుంది. ఇవేం లేదనమాట, సీడ్స్. మా ఆయన అయితే అటు పెడదామని ఆర్డర్ పెట్టిందనమాట. ఇట్లా మందుల షాప్లో కొందామంటే తక్కువ మళ్ళీ ఎక్కువ రేట్ అనమాట. చిట్టి కూడా ఇచ్చిండ్రు. ప్యాకింగ్ అయితే మస్తు వచ్చింది. బయలు అస్సలు ఇంటలేరు ఫ్రెండ్స్. ఈమెనే చూపెట్టాను. చదువు చూపెట్టు, నువ్వు చదివి చూపెట్టు. ఇది చూడండి, టమాటో సీడ్స్ కూడా ఎట్లా ప్యాకింగ్ ఇచ్చిండ్రు అంటే మీకు చూపెడతానండి. క్లాస్గా మంచిగా ఈమెనే చూపెడతాడట. నన్ను అస్సలు మాట్లాడనిస్తలేదు. ఇది చూడండి, టమాటో సీడ్స్. ఇది పడేయద్దు. ఒక 10-20 వచ్చినాయి అనుకుంటా. 20 ఇస్తావు. ఇది చూడండి, ఇది ఒక చిన్న డబ్బాలా ప్యాక్ చేసి ఇచ్చేసిండు. అన్నీ చూపెట్టాలా? వాళ్ళ డాడీ ఆల్రెడీ చూపెట్టాడు, మళ్ళీ ఓపెన్ చేయలేదు. ఉండని ఇది ఓపెన్ చేయలేదు. ఇదేంటి? స్పాంజ్ గార్డ్ సీడ్స్ అని సండే ఇద్దాం మేడం. ఇప్పుడు ఏం చేస్తారు ఇవన్నీ? చిల్లీ సీడ్స్ ఇవన్నీ తీసుకున్నా. ఒక 8 రకాల విత్తనాలు అయితే తీసుకున్న సీడ్స్ అయితే. ఇక వీలైతే ఇంటలేదు. అప్పటి నుంచి పార్సల్ వచ్చింది అయితే తీయమని మొత్తుకుంటాను. ఈమె ఎందుకు ఇంటలేను? అక్కడ ఎట్లా చూపిస్తాను. ఈవినింగ్ అయితే అయిపోతుంది. సూర్యుడు అయితే వెళ్ళిపోతాడు. చలి అయితే స్టార్ట్ అవుతుంది. కోట వచ్చిందా ఇంక పెట్టినాడు ఎవరు? ఇటు చూడండి, ఆవుల మందని కాసినట్టు కోళ్ళ మందని కాస్తున్నాడు మా ఆయన. అటు నర్సరీకే పోయి ఉంటే అటు నుంచి ఇప్పుడు తీసుకొచ్చిండు అనమాట. ఇగో తీసుకొచ్చి లోపల మొత్తం ఇప్పుడు కప్పేస్తున్నాడు. పిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. చిన్న అటుపోయి ఉండేనా మళ్ళా? అప్పుడే వచ్చేసినాయి. అప్పుడు ఒకసారి తెచ్చిండు మా ఆయన పొద్దుపోగా, మళ్ళీ పోయి వచ్చినాయి. ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇటు 6 ఉన్నాయి. 7 లేదు మరి, 7 ఉన్నాయి చూడు. ఎన్ని మొత్తం పిల్లలు? లోపల సొరినాయేమో చూడు. ఈ మింటలేదు. దా చూడు ఒకసారి లెక్క. ఇప్పుడు లెక్క పెట్టు. చేతి నువ్వు పో, షాప్కి పో బేటా. ఎవరైనా వస్తే పిలుపు. ఉన్నాయా లేవా? మా ఆయన కౌంట్ చేస్తా అండి. సీరియస్ ఒక్క నిమిషం రావు. ఒక పిల్ల పోయింది. 19 ఏడ పోయింది? అటే ఉన్నదా మరి? మంచిగా లెక్క పెట్టినవా? అప్పుడు లెక్క పెడితే ఉండే.
పుట్టిగాడు పిల్లల్ని ఏమైనా పెట్టాలని ఆగుతలేదన్నమాట. 4 8 12 16 ఇగో ఇదొకటి ఉన్నాయి. ఒకటి మిస్ అయిందా? మిస్ అయింది. ఇగో నుంచి వెళ్ళింది, అటు నుంచి వెళ్ళినాయి. ఏమి మరి చూడు ఒకసారి. అది పెద్ద అయినట్టు. మేకర్లో అయితే నానబెట్టేసిన కట్ చేసుకున్నాను అనమాట. ఈమె చూడండి, నేను కట్ చేసిన అయితే ఈమె సగం కట్ చేసి సగం అయితే నోట్లో వేసుకుంటాను, ఇట్లానే తింటాను. ఇవైతే కట్ చేసుకున్న కూర అయితే ఇదంతా మొత్తం కాదు, కూర పెట్టేసినాక మొత్తం ఊడవాలన్నమాట. ఒక రుచైత్ర పాప చూడండి అక్కడ సీరియస్గా డ్రాయింగ్ వేస్తాను. ఈమె చూపెట్టాట. ఏం చేస్తాను? స్పీచ్ చదువు. Today is Children's Day. Children are very happy. ఆమె రాసుకున్నదేమో. To chief respected to Anna. Respected respected chief guest, correspondent sister, principal sister, and my dear friends. Very good. I love brothers, sisters, and teachers. I like brothers, sisters, and teachers. A very good morning to all. I like English, maths, teachers, and subjects. I love teachers, parents, and my dear friends. Friends, I did not write. అంతేనా? ఆమె చిల్డ్రన్ డేకి స్పీచ్ ఇద్దామని ఆమెనే రాసుకున్నదట. ఇప్పుడు చదివి వినిపించింది కదా, మనకైతే అప్పుడు ఏం రాకపోతుండే, కరెక్ట్గా తెలుగు కూడా మాట్లాడకపోతుండే. ఇప్పుడు కూడా ఇంత పడేస్తున్నావా నీ కూర కట్టు వేయక దాంట్లో. ఈమె తీసుకెళ్ళి చూడండి గుండె ఇదని చూపిస్తుంది. నువ్వు బడికి పోతావా లేదా చెప్పు. అస్సలు ఈయనది చెప్పు. ఫస్ట్ రెయిన్బో కలర్ వేయాలి. ఇగో అక్క కలర్ అలాగే ఫస్ట్ ఈమె వంటలకు అవుతుంది, ఇంటనే లేదు అటు నుంచి ఇటు దొరుకుతా. ఈమె అయినది ఒకటే ఈమెకి బండ తీసుకొస్తారా వాళ్ళు పిలవాలనా? మొన్న ఒక జోక్ అయింది ఫ్రెండ్స్. ఏంటంటే కోతిని కొడదామని ఇట్లా బండ పట్టి ఇసరడానికి వెళ్ళింది అనమాట. ఈమె ఎందుకు నన్ను సతాయిస్తూ ఉండే, ఇక ఈమె అక్కడే ఉండేసరికి నన్ను బండ పట్టి కొడతాను, నన్ను ఎత్తి పలిగిపోతుంది, ఇట్లా రక్తం కాస్తుందని మొత్తుకున్నది. ఇక అప్పటి నుంచి ఇక బండ అంటేనే భయపడుతుంది. ఇది జరిగి ఒక వారం రోజులు అవుతుంది కదా. తీసుకురావా గోట? బండ గుట్ట అంటాయి, తీసుకొస్తాం. గుట్ట అని చేసింది అది. ఇక కూర చేస్తలే, మొత్తం క్లీనప్ చేయాలా, బట్టలన్నీ మడత పెట్టేసి ఉన్నాయి. రోజు మడత పెడదామంటున్నా కానీ ఇక అటువైపు పోబుద్ది అయితే లేదు, బట్టల వైపు షాప్లో ఉంటానా అటు ఇటు. ఇక కూర చేద్దాం, తింటావా లేదా? ఆకలి అవుతుంది నాకు. చేస్తావా? నువ్వే చేస్తా, చూపెడతా.
నీళ్ళు ఉన్నాయి పంపిస్తాను. పో. మిల్ మేకర్ అయితే కర్రీ చేయడానికి ఇవన్నీ వేసేసుకున్నాం అనమాట. ఇవన్నీ కొద్దిగా వాటర్ పోసేసి ఫస్ట్ అయితే టమాటా ముక్కల్ని మంచిగా వేయించేసుకుంటున్నా. ఇవి కొంచెం ఉడికిన తర్వాత అయితే మిల్ మేకర్ వేసేస్తాను అనమాట. పొద్దున టిఫిన్ కోసం కూడా నానబెట్టేసిన ఇడ్లీ చేద్దామని దీంతో రాగులు వేసేసిన. రాగులు మినపప్పు నానబెట్టేసిన అనమాట. ఇదైతే రైస్. నేను రోజు గ్యాస్ తుడుస్తూనే ఉంటా, అది కింద పోతానే ఉంటుంది అన్నట్టు అయింది. మా పాప అయితే రాసుకుంటుంది అనమాట. ఆయిల్ కొంచెం ఎక్కువ అయింది. ఇక మా ఆయన నన్ను పొల్లు తింటారు. క్యాన్ అయితే అయిపోయింది. ఈరోజే తీసుకొచ్చింది అనమాట. ఫస్టే అన్నాడు 3.5 నెలలు రావాలని. నేనైతే కంపల్సరీగా ఎంత వంట చేసినా ఏం చేసినా 3 నెలలు అయితే 15 లీటర్ల క్యాన్ అయితే ఖచ్చితంగా చేస్తాను అనమాట. ఇక నూనె అయితే ఈ మధ్యలో ఎక్కువ తినడం లేదు. మిల్ మేకర్ కర్రీ కదా, కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందని కొంచెం ఎక్కువ వేసాను అనమాట. కొంచెం ఆయిల్ నీళ్ళు పోసేసరికి అట్లా అయిపోయింది. చలి అయితే స్టార్ట్ అయిపోయింది. స్వెటర్ కూడా వేసేసుకున్నా. ఇక అగ్గి పెడితే మంచిగా ఉంటుంది. ఎక్కడైనా మంచిగా కూర్చొని చేయొచ్చు. బోళ్ళు మొత్తం తోమేసి పెట్టేసిన అనమాట. ఇక నేనైతే ఒక్కొక్క రోజు ఈవినింగే అన్నం తిన్న తర్వాత బోళ్ళు కడిగేసి పడుకుంటున్నా అనమాట. ఈరోజు అయితే కొంచెం లేట్ అయితే తోమడం లేదు. ఇక కొంచెం ఈమె అయితే అస్సలు ఇంటలేదు. ఎందుకో నన్ను రారా అంటాను. ఎందుకు చెప్పు లాగుతుంది. రైతు పాప చూడండి రెయిన్బో ప్లస్ ఫ్లాగ్ వేసింది అనమాట. రెయిన్బో అయితే మంచిగా దించింది. కలర్స్ కూడా మంచిగా వేసిన బేట, సూపర్. మళ్ళీ పాప కూర్చోను, కూర మాడిపోతుంది. ఈమె అయితే అక్కడ నుంచి లాక్కొని వచ్చింది దీనికోసం అనమాట. దీన్ని కూడా వీడియో తీయని చెప్తాంది. వాళ్ళ అక్కని గుర్తించమని చెప్తాంది. ఏమైంది? మా పాప డ్రాయింగ్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి. టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మిల్ మేకర్ పిండేసి వేసేస్తున్నా. వాటర్ ఇట్లా మంచిగా పిండేసి ఇట్లా అయితే వేసేస్తున్నా. మీరు ఇలా చేస్తారా లేకుంటే ఉడకబెట్టి చేస్తారా అనేది కామెంట్ చేయండి. నేనైతే మిల్ మేకర్ని ఉడకబెట్టాను. ఒక అరగంట ముందే నానబెట్టేస్తాను అనమాట. ఇవైతే కుల్లా మిల్ మేకర్ షాప్లో అమ్మడానికి తెస్తాం కదా, చాలామంది కుళ్ళని తింటారు. ప్యాకెట్లో అయితే కొంచెం వేస్తాయని ఇలా అయితే కుల్లా మిల్ మేకర్ తీసుకొచ్చి వండుతారు అనమాట. నేను కూడా టేస్ట్ ఎలా ఉంటుందో అని ఫస్ట్ టైం కుల్లా మిల్ మేకర్ చేస్తున్నా. లేకుంటే చాలా వరకు ప్యాకెట్లో చేస్తాను. స్టవ్ అయితే కొంచెం తక్కువ చేసేసి తక్కువ చేసుకుంటున్నాను. దీంట్లో ఏం వాటర్ వేయకుండా పైన అయితే ప్లేట్లో వాటర్ పోసేసుకొని ఉడకనిస్తాను అనమాట. 10 నిమిషాలు ఉడికి ఇచ్చినామనుకో మంచి మిల్ మేకర్ రెడీ అయిపోతుంది. మనకు గ్రేవీ కావాలంటే వాటర్ పోసుకోవచ్చు. కొంతమంది ఏమో పెరుగేసి చేస్తారు. నేనైతే పెరుగు ఏం యాడ్ చేయలేదు. ఏం యాడ్ చేయకుండా ఇలా అయితే చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ మనం అన్నంతో తినేదందుకు వాటర్ పోసేసుకొని తర్వాత అయితే గిన్నె పైన వాటర్ పోసేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇది కొన్ని వాటర్ మాత్రమే పోస్తుంది. చూడండి, చిన్న గ్లాస్ నీళ్ళు పోసేసుకుంటున్నాను అడగంటకుండా. ఏమైంది? ప్లేట్ పెట్టేసుకొని దీంట్లో వాటర్ ఎక్కువ పోసేసుకుంటే అయిపోతుంది. ఈమె చూడండి ఆకలి అవుతుంది. ఇస్తా